హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్లో భాగంగా దేశంలో కొత్తగా 10 అణు రియాక్టర్ల గురించి అయితే ఇప్పుడు చూద్దాము. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేశంలో కొత్తగా ఎన్ని అణు రియాక్టర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది అంటే 10. అణుశక్తిని వినియోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేసే పరికరాన్ని ఏమని పేర్కొంటారు? అణు రియాక్టర్ అని పేర్కొంటారు. అణుశక్తి ఉత్పత్తులు ఎన్ని రకాలు ఉంటాయి అంటే 2 రకాలు, అణు విచ్చిత్తి మరియు అణు సంలీనం. నెక్స్ట్ కేంద్రక సంలీనం ప్రక్రియలను నియంత్రిస్తూ ఆ ప్రక్రియల కారణంగా ఉత్పత్తి చేయబడే ఉష్ణ శక్తిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే విధంగా చేసే పరికరాన్ని ఏమని పేర్కొంటారు? అణు రియాక్టర్, అటామిక్ రియాక్టర్ అంటారు. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా అటామిక్ ఎనర్జీని వినియోగించుకోవటాన్ని నియంత్రించే అంతర్జాతీయ సంస్థ ఏది అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, IAEA. భారతదేశంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో అణు విద్యుత్ ఎంత శాతంగా ఉన్నది అంటే 3%. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి పెంపొందించే లక్ష్యంతో పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది అంటే భవిని, ది భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. భవిని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది అంటే తమిళనాడులోని చెన్నైలో ఉంది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రారంభంలో వినియోగించే ఇంధనం ఏది అంటే యురేనియం ప్లూటోనియం మిశ్రమ ఆక్సైడ్ MOX. FBRలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఉన్న MOX ఇంధనం వినియోగం తర్వాత ఆ రియాక్టర్ దేని కింద మారుతుంది అంటే బ్రీడర్గా మారుతుంది. బ్రీడర్లో వినియోగించే థోరియం 232 పరివర్తన తరువాత ఏ విధమైన ఫిసైల్ మెటీరియల్గా మారుతుంది అంటే యురేనియం 233గా మారుతుంది. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడే న్యూక్లియర్ ప్లాంట్ల డిజైన్, నిర్మాణం, అణు విద్యుత్ ఉత్పత్తి మొదలగునవి పర్యవేక్షించే భారతదేశంలోని అత్యున్నత సంస్థ ఏది అంటే NPCIL. NPCIL అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ NPCIL యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1987 సెప్టెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ NPCIL యొక్క ప్రస్తుత చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అంటే BC పాఠక్. భారతదేశంలో NPCIL ఆధ్వర్యంలో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న మొత్తం న్యూక్లియర్ రియాక్టర్లు ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం 22 ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుత అణు విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న ప్రాంతాల సంఖ్య ఎంత అంటే మొత్తం 7 ప్రాంతాలు. సో భారతదేశంలో NPCIL ద్వారా అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న మొత్తం 7 ప్రాంతాలు. ఆ 7 ప్రాంతాలు ఏంటివో చూద్దాం. న్యూక్లియర్ రియాక్టర్ ఉన్న ప్రదేశం అది ఏ రాష్ట్రంలో ఉంది అండ్ న్యూక్లియర్ రియాక్టర్ యొక్క పేరు. తారాపూర్ వచ్చేసి మహారాష్ట్రం, TAPS 1, 2, 3, 4 న్యూక్లియర్ రియాక్టర్. నెక్స్ట్ రావత్ భట, ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది, RAPS 2, 3, 4, 5, 6. కల్పాకం తమిళనాడు రాష్ట్రం, MAPS 1, 2. నరోరా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, NAPS 1, 2. కక్రాపార గుజరాత్ రాష్ట్రం, KAPS 1, 2, 3. కైగా కర్ణాటక రాష్ట్రం, KGS 1, 2, 3, 4 రియాక్టర్ న్యూక్లియర్ రియాక్టర్. కుడంకులం తమిళనాడు రాష్ట్రం, KKNPP 1, 2. భారతదేశంలో NPCIL ఆధ్వర్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న మొత్తం 22 న్యూక్లియర్ రియాక్టర్ల నుంచి ఉత్పత్తి చేయబడుతున్న మొత్తం అణు విద్యుత్ ఉత్పత్తి ఎంతగా ఉన్నది అంటే 6780 మెగావాట్స్గా అయితే ఉంది.